బీసీ బిల్లుపై కాంగ్రెస్ బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవడంతో పాటు ఆగస్టు 8న కరీంనగర్లో బీసీ సభ నిర్వహిస్తామని తెలిపారు. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 3 మంత్రి పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలను మోసం చేయడమే అన్నారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని, గంగుల. వేళ 42% రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనేది మేమిచ్చింది కాదు, మీరే స్వయం కృతాపరాధంతో మీరే ఇచ్చినటువంటి 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం, ఇవన్నీ డ్రామాలని చేసి ఎదుటి పార్టీ మీద నెపం నెట్టి మేము పబ్బం గడుపుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ బెడిసి కొడతాయని చెప్పినాం, ఇవి బెడిసి కొట్టినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ బిడ్డలకు కూడా మీరు ఇవ్వండి 3 మంత్రి పదవులు. రేపు 2 ఏళ్ళైన తర్వాత కార్పొరేషన్లు ఇస్తున్నారు కదా, 50% వాళ్ళకి ఇవ్వండి. తమిళనాడులో జయలలిత ఏం చేసిందో తెప్పించుకోండి. ఆమె ఏం మాట్లాడింది మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అదే దీన్ని పాటించండి. మీరు నా యొక్క ముఖ్యమంత్రి సీటు, నేను కూర్చున్న సీటు కూడా ఢిల్లీకి పట్టుకపోతున్నా, నా వంట సామాగ్రిని వంట మార్చడంగా ఢిల్లీకి పట్టుకపోతున్నా, ఆల్ ఎమ్మెల్యేస్ను ఢిల్లీకి పట్టుకపోతున్నా, పివి నరసింహారావు కూర్చుంటా, అక్కడ రిజర్వేషన్ సాధించేదాకా నేను మళ్ళీ తమిళనాడు రాను, అక్కడే నేను వంట, అక్కడే నేను పరిపాలన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం దక్కుతని బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ప్రజా సంఘాలు ప్రాణాలు అర్పించిండ్రు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాదాన్ని హైజాక్ చేసి అనగదొక్కుతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. ఇవాళ మీరు ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు?